అరే హరీష్ రావు అనేటోడు ఏక్ నంబర్ కా లుచ్చా హరీష్ రావు లైట్ తీసుకోండి. ఇక హరీష్ రావు మాట అవసరం లేదు. హరీష్ రావుని బీఆర్ఎస్ పార్టీ లైట్ తీసుకుంది, మనం కూడా తీసుకోవాల్సింది. ఎందుకు శివమొగ్గ ఏడి ఎందుకు పోయినావు, తిరుచును ఎందుకు పోయినావు, సెక్యూరిటీ కూడా ఎందుకు పోయినావు చెప్పు. అది చెప్పు అంతే, నువ్వు ఏ చెప్ప అవసరం లేదు. ఎందుకు ఎట్లా సెక్యూరిటీ ఎట్లా ఎట్లా పోతారండి? అవి ప్రాంతాలు ఏ ప్రాంతాలు అండి? తెలంగాణ ఎట్లా పోవచ్చు, తిరగచ్చు. ఆంధ్ర ఒకటి, ఒకటి కర్ణాటక, ఒకటి తమిళనాడు. కాబట్టి హరీష్ రావు గురించి మాట్లాడే సమయము కాంగ్రెస్ పార్టీ కాకపోతే లేదు. హరీష్ రావుని బీఆర్ఎస్ పార్టీని పట్టించుకోవట్లేదు. ధర్మపురి అరవింద్ అంటే ఒక తాగుబోతూ తిరిగిపోతాడు. వైన్స్ల దగ్గర, బార్ల దగ్గర, పబ్బుల దగ్గర ఉండి ఏది మాట్లాడుతూ ఉన్నాడు. అరవింద్, నువ్వు పార్లమెంట్ సభ్యుని అనుకుంటున్నావు, నీకు గ్రామ స్థాయి వార్డు మెంబర్ కన్నా నీకు ఆ స్థాయి చాలా పెద్దది. నీ స్థాయి వార్డు మెంబర్ లాగానే ఇంకా చిల్లర మాట్లాడుతుంటే నీకు తగ్గట్టుగానే మా మహిళా కాంగ్రెస్ కార్యకర్తలతో నీ బట్టలు వదిలించి నీ వీపులో చీపులు లేదా కొడతారు. అదే నేను అంటున్నా, ఈ చిల్లరగాడీడు వీడు ఒక్క ఏక్ నంబర్ కా బ్రోకర్. అరవింద్ ఏక్ నంబర్ కా బ్రోకర్. 2004, 2009లో వాళ్ళ అయ్య పేరు చెప్పి బ్రోకర్ పనిచేసిన బ్రోకర్ నా కొడుకు వీరు మాట్లాడుతున్నాడు. కాబట్టి అధర్మపురి అరవింద్ ఇలాంటి చిల్లర మాటలు బంద్ చేయి, మాటలు అదుపులో పొదుపులో పెట్టుకో. ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడే స్థాయి నీది కాదు, ఆ స్థాయి నీకు రాదు. ఆకాశం పైన ఉన్ని వస్తే నీ ముఖం మీద చూపడుతుంది నా దుర్మార్గుడా. కాబట్టి నువ్వు మాట్లాడే ముందు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ వచ్చింది తెలుదా నీకు? 21 లక్షల నిరుపేద కుటుంబాలకు కార్పొరేట్ స్థాయి వచ్చిన విద్య తెలంగాణ రాష్ట్రంలో మర్చిపోయినావా నువ్వు? కళ్ళకు కనపడతలేదా? కళ్ళకు పశ్చాత్తం వచ్చినా నీకేమన్నా? అరే తాగబోతాడా, నువ్వు తాగకుండా రా ఫస్ట్. నీ బండ్లు ఎప్పుడు బీరు సీటర్లు తెల్ల మాటలు బంద్ చేయి. నీ వాయిన్స్ తెలుసు, నువ్వు ఉండే పబ్బులు అడ్డా తెలుసు, నువ్వు తిరిగే బారు తెలుసు మాకు. కాబట్టి స్థాయిగా మాట్లాడితే మేము మంచిగా మాట్లాడతాం. అంటే రేవంత్ రెడ్డి గారికి ఒక ఎలక్షన్ ఫామ్ నింపడానికి కాదు కదా, రెండో వ్యక్తి లేకుండా ఈయన ఎలక్షన్ ఫామ్ కూడా నింపలేడు అని అంటారు. అరే వీడు ఎలక్షన్ ఫామ్ నింపుడు సెకండ్ పాయింట్ రా. అసలు అవలేగా, అసలు నీకు ఏబీసీలు వస్తాయి? అసలు నీకు అసలు నీకు వస్తాయి? ఆలు వస్తాయి నీకు? అసలు నీకు అన్పడ్ గవార్గా, అవారాగా, అవా తిరిగి ఇప్పుడు మూతవరి మాట్లాడుతున్నారా బ్రోకర్గా? అజ్ఞంగా మాట్లాడకు, పార్లమెంట్ స్థాయిగా మాట్లాడు. పార్లమెంట్ సభ్యుని గెలిచినావు 2 సార్లు, తెలివి లేదురా నీకు? అసలు నీకు మాట్లాడే ప్రతి మాట శబ్దంగా పదాలతో మాట్లాడితే మేము మంచిగా మాట్లాడతాం. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 21 లక్షల నిరుపేద కుటుంబాలకు కార్పొరేట్ స్థాయి సృష్టిస్తున్నటువంటి ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని. అరే గుణం మంచిగా ఉంది, మంచి తత్వం మంచిగా ఉంది, మంచి చేయాలని ఉద్దేశం ఉంది. నిరుపేద కుటుంబాలకు, నిరుపేద ఇంటికి కార్పొరేట్ స్థాయి విద్య అని చెప్పి తపన మంచిగా ఉంది. కాబట్టి చదువు అవసరం లేని వ్యవస్థ ఉంది. మంచిగా మాట్లాడతాడు, మంచి పనులు చేస్తాడు, దేశంలో తెలంగాణ ముందు తీసుకెళ్తున్నాడు. అది చాలు మాకు. చదువుకున్న అహంకారమా? Subscribe us and press the bell icon for more interesting updates.